కంఠస్థ వాక్యం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండచేయును. శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించును. మంచిదండి. దావీదు ఇలా అంటున్నాడు, నిజంగా దేవుడు కాపరిగా ఉంటే మరి ఏలేమీ కలగదు, అంటే ఎందులోనూ తక్కువ కాదు, అలాగే ఏ విషయంలో కూడా నష్టం రాదు. దావీదు తన తండ్రి మందకు కాపరిగా ఉన్నాడు. మరి దేవుడు దావీదుకు కాపరిగా ఉన్నాడు. మనుషుల మధ్యలో కాపరిగా ఉన్నాడు. క్రూర మృగముల మధ్యలో కాపరిగా ఉన్నాడు. దుష్టుల నుండి దావీదుని కాపాడాడు. క్రూర మృగముల నుండి దావీదుని కాపాడాడు. అందుకే దావీదు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. అలాగే ఈరోజు మనం కూడా దావీదుకు కాపరి అయి ఉన్న దేవుణ్ణి మనం కాపరిగా చేసుకుంటే లేమి నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి కాపాడే దేవుడు ఆయన. అందుకనే మరి యోహాను సువార్త 10:11 యేసుక్రీస్తు ప్రభు ఇలాగా అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణంను పెట్టును అని ప్రభువు సెలవిస్తున్నాడు. అందుకే ఆయన మేపు గొర్రెలుగా మనం ఉందాం. ఆయన మనకు మంచి కాపరిగా ఉంటాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. వందనాలు.